ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ABN బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, లార్సెన్, రిలయన్స్, జియో ఫైనాన్షియల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ONGC, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం రాజేంద్ర గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. సార్, గుడ్ మార్నింగ్ మేడం. హ్యాపీ న్యూ ఇయర్ మీకు అండ్ మన టీవీ ప్రేక్షకులందరికీ, ట్రేడర్స్ కి, ఇన్వెస్టర్ కూడాను. ఈ 2026 చాలా చాలా అద్భుతమైన వెల్త్ క్రియేట్ చేయాలని, దాంతోపాటు హెల్త్ కూడా చాలా మంచిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. సార్, అలాగే మరి బియర్స్ నుంచి అమ్మకాల ఒత్తిడి ఉన్నప్పటికీ నిఫ్టీ బుల్స్ 26,000 స్థాయిని విజయవంతంగా కాపాడింది. అలాగే 2025 చివరి ట్రేడింగ్ సెషన్ లో నిఫ్టీ పాజిటివ్ గా ముగిసింది. అలాగే నేటి నుంచి జనవరి 2026 సిరీస్ ప్రారంభమవుతుంది. మరి ఈ నేపథ్యంలో బ్యాంక్ నిఫ్టీ కూడా గత స్వింగ్ హై 59,548 స్థాయికి పైగా క్లోజ్ అయింది కదా. మరి ఈ దశలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్లు ఏం సూచిస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? ఐ థింక్ నిఫ్టీ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా చూస్తే అండి, ఇయర్ ఆన్ ఇయర్ మంచి అప్ మూవ్ రావటం చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ 2024 హై చూస్తే కనుక 26,277 అండ్ 2025 హై కూడా అక్కడే ఉన్నప్పటికీ వోలటాలిటీ అనేది చాలా చాలా సివియర్ గా ఉండటం చూసాం మనం. ఆఫ్ కోర్స్ 24 మనకి ఎలక్షన్ ఇయర్ అండ్ 25 లాట్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే జరిగాయో, గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు ఇచ్చిన GST రూట్ టు రెజిమీ కానీ, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఏవైతే పెంచారో, బట్ దానికి ఈక్వల్ గా ప్రాబ్లీ ట్రంప్ టారిఫ్స్ అండ్ గ్లోబల్ సెల్ ఆఫ్ ఆర్ FI సెల్లింగ్ ఇన్ ఇండియా, ఇవన్నీ కూడా నెగెట్ చేశాయని చెప్పొచ్చు. అదర్వైజ్ మన మార్కెట్స్ కొంచెం ఇంకా బెటర్ గా ఉండాల్సిన పరిస్థితి. బట్ ఏదైనప్పటికీ రేంజ్ అనేది అప్ సైడ్ అయితే డెఫినెట్లీ కనపడుతుంది. ఇక్కడ నుంచి 25,693 ఏదైతే 11th డిసెంబర్ రోజు చూసామో, అది ఒక బేస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది షార్ట్ టర్మ్ లో. అఫ్ కోర్స్ మనందరికి తెలిసిందే 26,325 ఏదైతే ఉందో అదొక రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. ఈ రేంజ్ లోనే మేబీ ఈ సిరీస్ కూడా కదలాడే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మంత్ మనకు చూస్తే కనుక రిజల్ట్స్ తోటే వెళ్తుంది. ఎందుకంటే క్వార్టర్లీ రిజల్ట్స్ ఏదైతే డిసెంబర్ క్వార్టర్కి ఎండ్ అయిందో, ఆ కంపెనీస్ మనకి జనవరి మేబీ 7th 8th నుంచి రిజల్ట్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. అండ్ దాని తర్వాత విత్ ఇన్ 2 weeks మనకి ఫిబ్రవరి 1st రోజు బడ్జెట్ కూడా ఉంది కాబట్టి, సో ఈ సిరీస్ మనకి 500 to 600 పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ట్రేడర్స్ కి 2 సైడ్ ఆపర్చునిటీ ఉంటుందన్న ఒక ఫీల్ చార్ట్స్ మనకి సజెస్ట్ చేస్తున్నాయి. సో 26,300 నుంచి 26,500 అనేది మన సప్లై జోన్ గా చెప్పుకోవచ్చు. అండ్ 25,800 నుంచి 25,600 మధ్యలో డిమాండ్ జోన్ గా చెప్పుకోవచ్చు. సో ఈ జోన్ లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవటం డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్, ఇన్ కేస్ ఎవరైనా ట్రేడింగ్ చేయగలిగితే షార్ట్ పొజిషన్స్ తీసుకున్నా కూడా మనీ 2 sides కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి ఐదర్ వే. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనకి చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. ఐ థింక్ ఈ వారం ఒక అవుట్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అఫ్ కోర్స్ రేపు ఫ్రైడే, సో రేపు క్లోజింగ్ ఎలా ఉంటుంది ఇస్ వెరీ క్రూషియల్. ఒకవేళ రేపే కనుక 60,114 ఏదైతే 500 పాయింట్స్ ఉందో ఇక్కడ నుంచి పెరిగింది అంటే కనుక బ్యాంక్ నిఫ్టీ ఒక న్యూ ఆర్బిట్ లోకి వెళ్తుంది. అదర్వైజ్ లాస్ట్ 3 days గా అవుట్ పర్ఫార్మెన్స్ అయితే బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ 59,100 లోనే ఒక మంచి సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. సో బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కూడా 59,100 నుంచి 60,200 మధ్యలో ఈ మంత్ కదలాడే ఛాన్స్ ఉంటుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ బై ఆన్ డిప్ స్ట్రాటజీనే మనం అవలంబించాలి. ఎందుకంటే ఒకవేళ 60,100 బ్రేక్అవుట్ వచ్చింది అంటే కనుక చాలా ఫాస్ట్ గా నెక్స్ట్ సైకలాజికల్ మార్క్ అన్చార్టెడ్ లో ఉంటుంది కాబట్టి ఆ 61,000 కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్. అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి, LG ఎలక్ట్రానిక్స్ అండ్ నెట్వెబ్ టెక్నాలజీస్ 15% డౌన్ లో ఉన్నాయంటండి, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం అంట. రెండు కూడా ప్రాబ్లీ దే ఆర్ గుడ్ నేమ్స్ అండి. LG ఎలక్ట్రానిక్స్ అండ్ నెట్వర్క్ టెక్నాలజీస్ కూడా ఇప్పుడు ఉన్న థీమే రెండు కూడా. సో డెఫినెట్లీ దే ఆర్ హోల్డ్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ స్టాక్స్ అన్ని కూడా మిడ్ క్యాప్స్. ఇన్ఫాక్ట్ 2025లో ఐ థింక్ ఇట్స్ ఏ
ఇయర్ ఆఫ్ లార్జ్ క్యాప్స్ అనే చెప్పాలి. మిడ్ స్మాల్ మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ట్రేడర్స్ ఎవరైతే 25లో కొనున్నారో వాళ్ళంతా కూడా లాసెస్ లో ఉన్నారు. ఐ థింక్ దే ఆర్ గుడ్ నేమ్స్, డెఫినెట్లీ హోల్డ్ అనే నా సజెషన్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. సాయి కృష్ణ గారు కాల్ చేస్తారు, కాల్ తీసుకుందాం. సాయి కృష్ణ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ అండి. సో ప్రజెంట్ ఎంసీఎక్స్, వేదాంత, వారి ఎనర్జీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో బై చేయొచ్చు అని చెప్పేసి నా డౌట్ అండి. మీరు సెలెక్ట్ చేసుకున్న 3 నేమ్స్ ఆయా సెక్టర్స్ లో చాలా చాలా మంచి నేమ్స్ ఉన్న మంచి స్టాక్స్ అండి. సో ఎంసెక్స్ ఫర్ ఇన్స్టెన్స్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ మనందరికీ తెలిసిందే. 2025లో గోల్డ్ అండ్ సిల్వర్ లో ఐ థింక్ లాట్ ఆఫ్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మూవ్ అవుట్ అని చూసాం మనం క్యాపిటల్ మార్కెట్స్ నుంచి. సో డెఫినెట్ గా ఐ థింక్ ఎంసీఎక్స్ ఈజ్ అ గుడ్ బెట్, బట్ ఏ ప్రైస్ లో కొనాలనేది ఛాలెంజ్. సో ఎంసీఎక్స్ లాస్ట్ 6 months లో మనకి ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక క్లోజ్ టు 7,600 నుంచి 11,100 దాకా వెళ్ళటం చూసాం. సో సింగిల్ ప్రైస్ లో కాకుండా ఫేజ్ మేనర్ లో వీ షుడ్ ట్రై టు బై అండి ఎంసీఎక్స్. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయింది అంటే కనుక ఇది చాలా చాలా ఈజీగా 9,800 10,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి 10% కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 9750 లోవర్ సైడ్ టార్గెట్ పెట్టుకుని మీరు యూ షుడ్ ట్రై టు డూ ఎస్ఐపి కైండ్ ఆఫ్ థింగ్. అండ్ వారి ఎనర్జీ ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా ఒక కన్సాలిడేషన్ లో ఉందని చెప్పాలి. సో ఒక హై 3860 దగ్గర ఫామ్ అయిన ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ ఇస్ 2800 అండ్ ప్రాబ్లీ అప్ సైడ్ ఆఫ్ ద రేంజ్ ఈస్ అరౌండ్ 3400. సో డెఫినెట్లీ 2800కి వచ్చేసరికి వారి ఎనర్జీలో ఐ థింక్ లాంగ్ టర్మ్ బెట్ కింద వీ షుడ్ ట్రై టు బై. ఇన్ఫాక్ట్ వేదాంత ఐ థింక్ ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ కమోడిటీ సైకిల్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో అల్యూమినియం, జింక్ ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నాయి కాబట్టి ఈవెన్ వేదాంత షుడ్ డూ గుడ్. బట్ అగైన్ ఈ స్టాక్ కూడా మనకు చూస్తే కనుక లాస్ట్ 2-3 months లోనే 450 నుంచి క్లోజ్ టు అబౌట్ 620 అండ్ నియర్ టు ఆల్ టైమ్ హై అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ కూడా వాచ్ లిస్ట్ లో పెట్టి అప్ టు 560 వేదాంత అక్యూములేట్ చేయొచ్చు. 3 కూడా మంచి స్టాక్సే, బట్ ప్రైస్ హైలో ఉంది. 1 to 2 years టైం ఫ్రేమ్ లో మీరు డెఫినెట్లీ డిప్స్ లో అక్యూములేట్ చేయొచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కిషన్ గారు కాల్ చేస్తారు, కాల్ తీసుకుందాం. కిషన్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. కిషన్ గారు, రైట్, కాల్ కట్ అయినట్టుంది సార్. అలాగే నరేష్ కుమార్ గారు అడుగుతున్నారండి, గాడ్ఫ్రై ఫిలిప్స్ 3,300 దగ్గర తీసుకున్నారంట అండి. ప్రజెంట్ అది ఫాలింగ్ నవ్ అని అంటున్నారు. అయితే ఏం చేయాలని అడుగుతున్నారు. సో గాడ్ఫ్రై ఫిలిప్స్ మనందరికి తెలిసిన సిగరెట్ నేమ్ ఇది. సో ప్రాబ్లీ ఫస్ట్ డేనే 7% సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. ఐ థింక్ January 1st రోజే. మేబీ బడ్జెట్ ప్లే అనేది దీనిలో చాలా చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. సో మీరు కొన్న ప్రైస్ ఇస్ లిటిల్ హై. ప్రాబ్లీ ఈ స్టాక్ ని మీరు యావరేజ్ చేసే ప్రయత్నం చేయాలి. ఇన్ కేస్ 2,100 వచ్చింది అంటే కనుక మీకు 1.5-2 year టైం ఫ్రేమ్ ఉంటే కనుక ఐ థింక్ యూ షుడ్ ట్రై టు యావరేజ్. దీని హిస్టరీ మనం వెళ్ళి చూస్తే కనుక లాస్ట్ ఇయర్ జనవరిలో 1360 రూపీస్ ఉన్న స్టాక్ మొన్న సెప్టెంబర్లో అబౌట్ 3,900 దాకా పెరగటం చూసాం. సో 3 times ఎప్పుడైతే స్టాక్ పెరుగుతుందో విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 9 months. సో ఇలాంటి కరెక్షన్స్ అండ్ సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ నేమ్, నో వరీస్. 2,100 2,200లో మీరు యావరేజ్ చేయండి. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ నెక్స్ట్ 1 to 2 years లో ఒక మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. లక్ష్మి గారు కాల్ చేశారు. లక్ష్మి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్, నేను ఫోర్స్ మోటార్స్ తీసుకోవాలనుకుంటున్నానండి. ఏ ప్రైస్ లో తీసుకుంటే కరెక్ట్ గా ఉంటది? అలాగే వోల్టాంప్ నా దగ్గర షేర్స్ ఉన్నాయండి 7,800 లో. సో ఎక్కడ సెల్ చేసుకోవాలి? ఐ థింక్ ఫోర్స్ మోటార్ మీరు చూస్తే కనుక ఒక హయ్యర్ హైస్ ఫార్మేషన్ జోన్ లో ఉందండి. ఇప్పుడు మనం చూస్తే కనుక 21,990 లాస్ట్ ఇయర్. ఇన్ఫాక్ట్ మొన్న 2025 ఆగస్ట్ లో హై వెళ్ళటం చూసాం. దాని తర్వాత ఆ ప్రైస్ ని క్యాచ్ చేసే ప్రయత్నం చేస్తుంది యాజ్ ఆఫ్ నౌ. సో దీని రేంజ్ మనం హానెస్ట్లీ చెప్పాలంటే కనుక స్వింగ్ లో 17,000 దగ్గరే సపోర్ట్ ఉంటుంది. కరెంట్లీ 20,600 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆఫ్ కోర్స్ 22,000 and 24,000 నెక్స్ట్ టార్గెట్స్ ఓపెన్ అప్ అవుతాయి దీనికి ఈవెన్చువలీ. బట్ అగైన్ రిస్క్ టు రివార్డ్ ఈ స్టేజ్ లో గ్రేట్ లేదండి. బట్ డెఫినెట్ గా 20-day మూవింగ్ యావరేజ్ 18,400 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది. సో బిట్వీన్ 20,600 and 18,400 మధ్యలో మీరు అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. వోల్టాంప్ చాలా చాలా సైడ్ వేస్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో 14,800 2024 ఆగస్ట్ లో టాప్ అవుట్ అయినాక ఒక లోవర్ లో 6,000 దగ్గర ఫామ్ అవుట్ అని చేసాం. దాని తర్వాత మంత్లీ చార్ట్స్ లోనే హైయర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఫస్ట్ లో ఇప్పుడే చెప్పిన 6,050, సెకండ్ లో 7,000.
బట్ అగైన్ 10,088 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. కరెంట్లీ 7,800 దగ్గర ఉంది. మీ దగ్గర స్టాక్ ఉందంటున్నారు కాబట్టి ఉన్న స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు. బిట్వీన్ 9,500 అండ్ 10,500 మధ్యలో ప్రాఫిట్ బుకింగ్స్ కూడా స్విఫ్ట్ గా తీసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. నాగార్జున గారు కాల్ చేశారు. నాగార్జున గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ రాజు అండి. గారు హ్యాపీ అడగండి. న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ అండి, చెప్పండి సార్. సార్ రెయిన్ ఇండస్ట్రీస్ ఒకటి సార్, రెండు డిసిబి బ్యాంక్ ప్లస్ వాల్చంద్ర నగర్ బయింగ్ ప్రైస్ చెప్పండి సార్. రెయిన్ ఇండస్ట్రీస్ ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా చాలా అండర్ పర్ఫార్మ్ చేస్తుందండి. బట్ సర్ప్రైజింగ్లీ లాస్ట్ 12 to 13 సెషన్స్ లోనే ఈ స్టాక్ 100 నుంచి ప్రాబ్లీ 148 దాకా వెళ్ళటం చూసాం. ఎప్పుడైతే ఇలాంటి మూవ్స్ వస్తాయో ఐదర్ అక్యుములేషన్ ప్రాసెస్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అని మనకి సజెస్ట్ చేస్తాయి స్టాక్స్. బట్ ఏదైనప్పటికీ ఆల్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం అక్యుములేషన్ జోన్ గానే పరిగణిస్తాం. బట్ ఇమీడియట్లీ కొనకుండా బికాస్ 100 నుంచి 149 అంటే 50 రూపీస్ పెరిగింది కాబట్టి రిట్రేస్మెంట్ డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నా ఉద్దేశంలో 135 అండ్ 126 సపోర్ట్ జోన్ అక్కడ మీరు కొనాలి. బట్ స్ట్రిక్ట్ గా దీన్ని స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలండి. రీజన్ ఏంటంటే గతంలో కూడా మనం చూసాం ఈ స్టాక్ చాలా సార్లు మల్టీ హైస్ వెళ్ళినా కూడా ఫెయిల్ అయిపోవటం చూసాం, లోవర్ లోస్ ఫార్మేషన్ అవటం చూసాం. మేబీ 197 నుంచి 210 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు అప్ సైడ్. బట్ 117 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సిమిలర్లీ డిసిబి ఒక న్యూ హై దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో ప్రైవేట్ బ్యాంక్స్ లో వన్ ఆఫ్ ది గుడ్ పర్ఫార్మింగ్ ఎఫ్ఎండోలో లేకపోయినా కూడా ఐ థింక్ ఇట్స్ డూయింగ్ వెరీ గుడ్. కరెంట్లీ 170 ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే 3 months లోనే ఈ స్టాక్ లో ఒక బిగ్ మూవ్ రావటం చూసాం. ఫ్రమ్ 125 to 190 చాలా గ్యాప్స్ అనేది ఫామ్ అవుతూ పెరిగింది స్టాక్ ఇది. బట్ ఈవెన్చువలీ 160 ఆర్ 146 అనేది దీనికి ఒక మేజర్ సపోర్ట్ జోన్ గా మనం పరిగణిస్తాం. సో ఆ జోన్ వస్తే కనుక డెఫినెట్లీ డిసిబి వి షుడ్ ట్రై టు బై. రాజేంద్ర గారు సార్, ఇది సౌజన్య గారు అడుగుతున్నారండి. ఎస్ఎంఎస్ ఫార్మా కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. యా, స్టాక్ ఈస్ గుడ్ అండి. లాస్ట్ 3 to 4 months గా చాలా అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. బట్ ఈవెన్చువలీ ఐ థింక్ 2024 సెప్టెంబర్ 398 దాకా వెళ్ళటం చూసాం. సో లాస్ట్ 3 months గా ఇది ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ చేయడం చూస్తున్నాం బిట్వీన్ 270 and 335 మధ్యలో. సో డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో ఇక్కడ కొనొచ్చు. 310 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ ఈవెన్చువల్లీ 270 కూడా రావచ్చు, ఎందుకంటే ఇట్స్ హై బీటా నేమ్. 1 quarter రిజల్ట్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేసినప్పుడు ఒక 10% ఈజీగా పడుతుంది ఇది. సో బిట్వీన్ 310 and 268 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో ఆ జోన్ లో అక్యుములేషన్ చేయొచ్చు ఎస్ఎంఎస్ ఫార్మా. ఈవెన్చువల్లీ నెక్స్ట్ 1.5 year లో ఇది ఆల్ టైమ్ హై 398 దాటి కూడా 410, 430 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుందండి. రైట్ సార్. అలాగే రాజేంద్ర గారు, మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2025 సంవత్సరం ప్రధానంగా లార్జ్ క్యాప్ షేర్లదే కాగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విభాగాలు నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. అయితే 2026లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లకు అవుట్లుక్ ఎలా ఉండనుంది సార్? మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఇంకా కూడా అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. మనం చూసేది ఏంటంటే ప్రాబ్లీ లాట్ ఆఫ్ నేమ్స్, ఓకే ఎక్సెప్షన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 100 స్టాక్స్ 5 to 10 స్టాక్స్ మేబీ ఒక 10% ఆఫ్ ద స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ చాలా నెగటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కనుక మనం ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటామో బేసికలీ మనం హై నుంచి ఎంత పడింది అని క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ 2022-23 నుంచి మనం చూస్తే కనుక ఐ థింక్ దే హావ్ గివెన్ సబ్స్టాన్షియల్లీ గుడ్ రిటర్న్స్ ఉంది. సో మీ క్వశ్చన్ ఆన్సర్ 2025లోనే నెగటివ్ రిటర్న్స్ వచ్చినాయి కాబట్టి ప్రాబ్లీ ఇంకా సబ్డ్యూడ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బికాస్ ఇప్పుడు కూడా ఐ థింక్ 3 years కంపారిజన్ మనం చేస్తే కనుక ప్రైస్ కంపారిజన్స్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఇంకా 3 to 4 times ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ నేమ్స్ కానీ, రైల్వే నేమ్స్ కానీ ఇవన్నీ 2022లో నుంచి చూస్తే కనుక స్టిల్ ఇప్పుడు కూడా 8 to 9 times పెరిగి ఉన్నాయి. అఫ్ కోర్స్ టాప్ నుంచి చూస్తే 30-40% డౌన్ ఉన్నప్పటికీ ఇయర్ ఆన్ ఇయర్ 3 years టైం ఫ్రేమ్ తీసుకుంటే కనుక స్టిల్ దే ఆర్ వెరీ హయ్యర్ అనే మనం చెప్పుకోవచ్చు. బట్ డెఫినెట్ గా స్టాక్ పికింగ్ మార్కెట్ ఉండబోతుందండి. ఈవెన్ 2026 కూడా ఏదైతే 25లో మనం చూసామో దేర్ ఆర్ గుడ్ నేమ్స్ కూడా. 25లో పెరిగిన నేమ్స్ చాలా ఉన్నాయి మనకి. ఎన్బిఎఫ్సి ఆర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో ఎల్ఎన్టీ ఫైనాన్స్ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అలానే మనకి గోల్డ్ లోన్ కంపెనీస్ లైక్ ముత్తూట్ మన్నాపురం దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో అలా స్టాక్ పికింగ్ మార్కెట్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ లార్జ్ క్యాప్స్ ఇంకా కొంచెం సస్టైనబిలిటీ ఇంకా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ స్టాక్స్ ఇన్ ఫ్రంట్ లైన్ లైక్ మెటల్స్ ఇవన్నీ కూడా
ఇప్పుడిప్పుడే బ్రేక్అవుట్స్ రావటం చూస్తున్నాం. సో ఐ థింక్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ దేర్ వుడ్ బి సమ్ గుడ్ ఆపర్చునిటీస్ అనే నా ఉద్దేశం అండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. దమయంతి గారు కాల్ చేశారు. దమయంతి గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. సార్ నా దగ్గర IEX 500 షేర్స్ ఉన్నాయండి. 50% లాస్ లో ఉన్నాము. హోల్డ్ చేయొచ్చా లేకపోతే సెల్ చేయొచ్చా, అక్యుములేట్ చేసుకోవచ్చా చెప్తారండి? ఐ థింక్ ఇది కూడా వన్ ఆఫ్ ది ఎక్స్చేంజ్ నేమ్ అండి, IEX ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో. సో లాస్ట్ 1 year లో మనకి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ లైక్ అదర్ ఎక్స్చేంజెస్, BSE, MCX, ఈవెన్ DP నేమ్స్ ఇవన్నీ కూడా ఒక ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిటర్న్స్ ఇచ్చినప్పటికీ ఈ స్టాక్ ఈజ్ టోటలీ అండర్ పర్ఫార్మింగ్ అని చెప్పాలి. దీనికి ప్రధాన కారణం పవర్ రిలేటెడ్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫర్దర్ ఎక్స్చేంజెస్ లో కూడా అలౌ చేస్తారు అని ఐ థింక్ లాస్ట్ జూలైలో ఒక న్యూస్ రావడంతో అప్పటి నుంచి టోటలీ అండర్ పర్ఫార్మెన్స్ అండ్ సైడ్ వేస్ లోకి వెళ్ళిపోయిన స్టాక్ ఇది. సో మీకు 50% లాస్ అంటే మీరు టాప్ ఆఫ్ ద హిల్ కొని ఉంటారు. ఎందుకంటే 244 2024 సెప్టెంబర్లో హై వెళ్ళటం చూసాం, అక్కడి నుంచి 130 లో కూడా రావటం చూసాం. బట్ ఈ స్టేజ్ లో ఐ థింక్ వరీ అవ్వాల్సిన అవసరం అయితే ఎక్కువ కనపట్లేదు, బికాస్ మోస్ట్ ఆఫ్ ద డ్యామేజ్ ఏదైతే ఉందో అయిపోయినట్టే కనిపిస్తుంది. ఐ థింక్ కొద్దిగా కరేజ్ తీసుకోవాలండి ఇలాంటి స్టాక్స్ లో, ఎందుకంటే వన్ గుడ్ న్యూస్ మళ్ళా 30-40% చాలా సునాయాసంగా పెరిగిపోయే స్టాక్. సో డౌన్ సైడ్ మనకు చూస్తే కనుక 116 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. ఐ థింక్ ఇక్కడ నుంచి 15-16 రూపీస్. సో మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యూ షుడ్ చూస్. బట్ ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొన్న స్టాక్ ని మీరు 115 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ మార్కెట్ కొద్దిగా రివ్యూ అయ్యి కొద్దిగా పాజిటివ్ న్యూస్ వచ్చింది ఈ స్టాక్ లో అంటే ఈజీగా ఇది 180-185 వరకు కూడా చాలా ఫాస్ట్ వెళ్ళే ఛాన్సెస్ ఉందండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. మస్తాన్ వలీ గారు కాల్ చేస్తారు. మస్తాన్ వలీ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్ రాజేంద్ర గారు, హ్యాపీ న్యూ ఇయర్ సార్. నాకు వడాల ఐడియా ఫోన్ గురించి చెప్పండి సార్. 12 రూపాయల 20 పైసల దగ్గర ఉన్నాను సార్. నిన్న 12.80 దాకా వచ్చింది. అమ్ముదాం అనుకుంటే కూడా మీరే గుర్తొచ్చారు. ఎప్పుడు లాస్ లో వెయిట్ చేస్తారు, లాభాలు వచ్చేటప్పుడు అన్నీ బయటకు వస్తారని చెప్తా ఉంటారు. ఎప్పుడు లైవ్ లో మిమ్మల్ని కూడా నేను విజయవాడలో కలిశాను సార్. వెబినార్ లో మనకి TV5 ద్వారా వచ్చారు మీరు. మిమ్మల్ని లైవ్ లో కూడా కలిశాను. మిమ్మల్ని ఫాలో అవుతా ఉంటాను సార్. కొంచెం దీని గురించి చెప్పరా? ఐడియా మనందరికి తెలిసిన నేమే అండి, వెరీ వెరీ వోలటైల్ అండ్ స్పెక్యులేటివ్ స్టాక్. సో ప్రాబ్లీ 2 ఆప్షన్స్ మీకు ఇప్పుడు, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఇది వోలటాలిటీ ఉంది. ఇట్స్ ఎ న్యూస్ డ్రివెన్ స్టాక్. సో నిన్న న్యూస్ రావటం తోటి ఈ స్టాక్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. న్యూస్ ఏంటంటే AGR డ్యూస్ ఏవైతే ఉన్నాయో అది వేవర్ చేస్తుందని గవర్నమెంట్ అనుకున్నారు ఇంతకుముందు, బట్ వాళ్ళు ఓన్లీ మారిటోరియం ఇచ్చారు. నెక్స్ట్ 5 years వరకు పోస్ట్పోన్ చేస్తాం అన్న ఒక దీంతో ప్రాబ్లీ స్టాక్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. బట్ ఏదైనప్పటికీ మంత్ టు మంత్ మనం చూస్తే కనుక చార్ట్ ఒక బుల్లిష్ నోట్ లోనే ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో ఈవెన్చువలీ 12 రూపీస్ అంటే మీరు కొన్న ప్రైస్ ఆల్మోస్ట్ ఇక్కడే ఉంది. సో ఈవెన్చువలీ నా ఉద్దేశంలో 9 రూపీస్ దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి స్టాక్స్ లో స్టాప్ లాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేయకపోయినా కూడా రిపెంట్ ఉంటుంది కానీ, బట్ లాస్ బుక్ చేయకపోతే ఐ థింక్ రిపెంట్ చాలా ఉండే ఛాన్సెస్ ఉంది. గతంలో కూడా ఇది 19 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 6 రూపీస్ దాకా రావటం చూసాం. మొన్న ఒక లోవర్ లో ఫామ్ అవటం చూసాం లాస్ట్ సెప్టెంబర్ లో 2025 లో అరౌండ్ 6 రూపీస్ దగ్గరే. సో ఈవెన్చువల్లీ బుల్లిష్ నోట్ లోనే ఉంది యాజ్ ఆఫ్ నౌ. 9 రూపీస్ అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి హోల్డ్ అనే నా సజెషన్. బట్ ఈవెన్చువల్లీ స్టాప్ లాస్ బిలో 9 ఈజ్ మస్ట్. అండ్ 1450 వరకు ఐ థింక్ అక్కడ యూ షుడ్ ట్రై టు బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ ఆర్ మీ స్టాప్ లాస్ ని ట్రైల్ చేసుకోవచ్చు. రైట్ సార్, అలాగే విజయ్ గారు అడుగుతున్నారండి, NTPC గ్రీన్ అలాగే సైమన్స్ ఎనర్జీ 18% లాస్ లో ఉన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు. ఐ థింక్ మీరు రెండు కూడా ప్రాబ్లీ గ్రీన్ ఎనర్జీ నేమ్స్ లోనే ఉన్నారండి, ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ లోనే. సో డెఫినెట్లీ రెండు కూడా హోల్డ్ అనే సజెషన్ అండి. బేసికలీ NTPC గ్రీన్ మనకు చూస్తే కనుక ఐ థింక్ 13-14 months అయింది లిస్ట్ అయ్యి. ప్రాబ్లీ ఒక ప్రైస్ డిస్కవరీ కూడా అయిపోవటం చూసాం. సో 84 నుంచి 114 వరకు దీని రేంజ్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్. ఇన్ఫాక్ట్ ఇది 84 ఆ లెవెల్ వస్తే కనుక ఫర్దర్ గా కూడా లాంగ్ టర్మ్ కి యాడ్ చేసుకునే కైండ్ ఆఫ్ స్టాక్. సో అదర్ స్టాక్ కూడా ఎనర్జీ స్పేస్ లో ఉంది కాబట్టి ఐ థింక్ అది కూడా హోల్డ్ చేసే ప్రయత్నం చేయొచ్చు మీరు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు మీ డౌట్ ఏంటో అడగండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. రాడికో కైటన్, టాటా కమ్యూనికేషన్స్ ఈ రెండు ప్రాజెక్టులు ఉన్నాయి సార్. దీని లెవెల్స్ ఎక్కడ వరకు వెళ్ళొచ్చండి?
రాడికో ప్రాబ్లీ ప్రాఫిట్ లో ఉన్నాను అన్నారు. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మిడ్ క్యాప్స్ అన్ని కూడా పడుతుంటే ఇది అప్ ట్రెండ్ లోనే ఉంది స్టాక్. సో ఫస్ట్ థింగ్ స్టాప్ లాస్ అనేది మీరు పెట్టుకోవాలి. సో 200-day మూవింగ్ యావరేజ్ 28.55 అనేది స్టాప్ లాస్ మస్ట్ రాడికో కైతాన్లో, ఎందుకంటే అగైన్స్ ద ట్రెండ్ వెళ్తున్న స్టాక్ ఇది. సో 3,591 మనకి నవంబర్లో హై రావటం చూసాం రాడికోలో. సో అది ఫస్ట్ టార్గెట్ గా పెట్టుకోవాలి. ఒకవేళ 3590, 3600 దాటింది అంటే కనుక ఈవెన్చువల్లీ ఇది 4000 వైపు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉందండి. సో రెండు కూడా ఐ థింక్ డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్. అండ్ టాటా ఇంకోటి ఏదన్నారండి? ఓకే సార్, నెక్స్ట్ టాటా కమ్యూనికేషన్. ఒకసారి మళ్ళీ చెప్పరా అండి? టాటా కమ్యూనికేషన్. టాటా కమ్యూనికేషన్, అవునండి. ఈవెన్ టాటా కమ్యూనికేషన్ టోటలీ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో ఈ స్టేజ్ లో ఐ థింక్ దే వోంట్ బి మచ్ మూవ్స్ అండి. ఒకటే రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది, మేబీ 5 to 10% హైయర్ సైడ్ ఆర్ లోవర్ సైడ్. సో దీనిలో పెద్ద ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కూడా కనిపించలేదు. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ మీ దగ్గర ఉన్న పొజిషన్. సో ఈవెన్చువల్లీ ఇది లైఫ్ టైమ్ హై 2175 దాకా వెళ్ళటం చేసాం. అక్కడ మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అదర్వైజ్ దీని రేంజ్ అనేది యాజ్ ఆఫ్ నో 1600 నుంచి 2100 మధ్యలో కదలాడే ఛాన్స్ ఎక్కువ ఉంది. రైట్ సార్. అలాగే శ్రీనివాసరావు గారు అడుగుతున్నారండి, ఐటీసీ షేర్ ప్రైస్ ఎందుకు డౌన్ అవుతుంది అనేసి అడుగుతున్నారు సార్. ఈరోజు ప్రాబ్లీ ఐ థింక్ సమ్ నెగటివ్ న్యూస్ ఏమైనా ఉండొచ్చు అండి. ఐఎమ్ నాట్ ట్రాకింగ్ ద న్యూస్, ఎందుకంటే ఇనిషియలీ ఒక ఇన్వెస్టర్ కూడా మన అడిగారు మన గాడ్ఫ్రే ఫిలిప్స్ గురించి, అది కూడా సిగరెట్ నేమ్. అండ్ ఈవెన్ ఐటీసీ కూడా అదే కోవకు చెందింది. మేబీ గవర్నమెంట్ ఈ బడ్జెట్ లో సిగరెట్ మీద ఎక్కువ టారిఫ్ లెవీ చేస్తుందా అన్న ఒక వార్త ఉండొచ్చు. ఐఎమ్ నాట్ ట్రాకింగ్, బట్ ఏదైనప్పటికీ ఒక హ్యూజ్ వాల్యూమ్ తోటి పడింది స్టాక్ ఈ రోజు. సో యావరేజ్ వాల్యూమ్ దీన్ని 1 crore ఉంటే ఈరోజు ఆల్రెడీ 7 crores వాల్యూమ్ జరిగింది. ఇట్స్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ట్రేడ్, 45 minutes ఆఫ్ ద ట్రేడ్. సో ఒక కీ సపోర్ట్స్ కూడా బ్రీచ్ అవడం చూసాం. సో నెక్స్ట్ టార్గెట్ దీన్ని 367 గా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆ ప్రైస్ వచ్చింది అంటే కనుక దట్ విల్ బికమ్ ఏ 2-year low ఆల్మోస్ట్. సో అక్కడ లాంగ్ టర్మ్ కి వన్ షుడ్ ట్రై టు పిక్ అగైన్ అని చార్ట్ సజెస్ట్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.